హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? సో ఈరోజు నేను ఐకియాకి వెళ్ళబోతున్నా, మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకుని వెళ్తాను. సో రెడీ అయిపోదాం. ఫస్ట్ రెడీ అయిపోయాక ఐకియాకి వెళ్దాము. సో పర్టికులర్లీ కొన్ని కొనుక్కుందామని వెళ్తున్నాను. చాలా డేస్ అయిపోయింది ఐకియాకి వెళ్ళి కూడా, చాలా ఇయర్స్ అయిపోయిందని చెప్పచ్చు. 1 year అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. సో చూపిస్తా నేను ఏవైతే షాపింగ్ చేయాలని వెళ్తున్నానో అవన్నీ మీకు వాయిస్ ఓవర్లో చెప్తాను. ప్రస్తుతానికి టైం అయిపోతుంది, ఫాస్ట్గా రెడీ అయిపోదాం. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్, లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో నేను ఈరోజు మీకు మంచి ప్రోడక్ట్ చూపిస్తాను, చాలా యూస్ఫుల్ అవుతుంది. నా ఫేవరెట్ కూడా ఇది. రీసెంట్ టైమ్స్లో కొత్తగా లాంచ్ చేశారనమాట ఇవి Aqualogica స్ట్రోబ్ క్రీమ్స్. యాక్చువల్లీ నాకు హైలైటర్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే చాలా వరకు హైలైటర్స్ ఏంటంటే ఎలా ఉంటాయంటే మెరుపుల్లాగా అప్లై చేసిన తర్వాత ఏదో డిస్కో బాల్ లాగా మెరుస్తూ ఉంటాము. సో అలా కాకుండా కొంచెం సబ్టిల్ గ్లో ఉంటే బాగుంటుంది అని చాలా చూశాను, కానీ నాకు ఏది నచ్చలేదు. బట్ ఇది ట్రై చేసిన తర్వాత హ్యాపీ అనిపించింది నాకు. ఇవి 2 వేరియంట్స్ ఉన్నాయి Aqualogicaలోనే, రేడియన్స్ స్ట్రోబ్ క్రీమ్, ఇంకోటి ఇల్యూమినేట్ స్ట్రోబ్ క్రీమ్. సో ఇది వచ్చేసి కొంచెం లైట్ గ్లోగా రేడియంట్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇల్యూమినేట్ స్ట్రోబ్ క్రీమ్ వచ్చేసి మీకు హెచ్డి గ్లో ఇస్తుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. లూమినస్ డూయీ ఫినిష్ ఇస్తుంది అది. సో ఇదేంటంటే నాకు ఇది బాగా నచ్చేసింది. ఇది వైల్డ్ బెర్రీస్, ఆల్ఫా అర్బుటన్, హెచ్ఏ ఉంటాయన్నమాట. సో పింకిష్ టింట్ ఇస్తుంది, గోల్డ్ టింటిష్ ఇస్తుంది అనమాట. ఇది గోల్డ్ లైట్ రేడియన్స్ ఉంది కదా, అది పింక్ లైట్ అనమాట. అది కూడా లైట్ వెయిట్ ఉంటుంది, అది పింక్ హెచ్డి గ్లో ఇస్తుంది. కొంచెం పింక్ గ్లో కావాలంటే అది ట్రై చేయండి, కొంచెం గోల్డిష్ స్టోన్ ఆఫ్ గ్లో కావాలంటే ఇది ట్రై చేయండి. ఇది చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ మీరు మాయిశ్చరైజర్లో అప్లై చేసేయచ్చు, లేదంటే బ్లష్లో అలా మిక్స్ చేసి ఫౌండేషన్లో మిక్స్ చేసి అప్లై చేయొచ్చు, లేదంటే బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ అలా హైలైటర్లో అప్లై చేయొచ్చు. నాకైతే ఇలా మాయిశ్చరైజర్లో అప్లై చేయడం చాలా నచ్చింది. సో ఇలా అప్లై చేస్తే మంచి గ్లో వస్తుంది అనమాట. చూపిస్తాను మీకు ఇది అప్లై చేశాక గ్లో ఎలా ఉంటుంది అని చెప్పి. నేను ఇక్కడైతే ఇల్యూమినేట్ గ్లో స్ట్రోబ్ క్రీమ్ యూజ్ చేశాను. చూసారా ఎంత మంచిగా ఉందో అండి, మంచి సబ్టిల్ గ్లో ఇస్తుంది. ఏదో మెరుపుల్లా కాకుండా ఇలా హ్యాపీగా ట్రై చేయండి, భలే ఉందండి. నాకైతే భలే నచ్చేసింది. ఇది న్యాచురల్ గ్లో ఇస్తుంది అనమాట. చీక్ బోన్స్కి అలా కూడా అప్లై చేయొచ్చు, లేదంటే ఫౌండేషన్తో బ్లష్తో కూడా మీరు బ్లెండ్ చేసేసుకోవచ్చు అనమాట. డెఫినెట్లీ ట్రై చేయండి, లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. సో మీరు డెఫినెట్గా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇది జస్ట్ 599 రూపీస్ మాత్రమే ప్రొడక్ట్ కూడా. సో ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. Aqualogica వెబ్సైట్లో, అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. అలాగే 2023 కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో నేనైతే ఇలా కంఫర్టబుల్గా రెడీ అయిపోయాను. టాప్ వచ్చేసి ఇది అజియోలో తీసుకున్నానండి, నేను రీసెంట్ టైమ్స్లోనే తీసుకున్నాను. సో అలా పేర్ చేసేసాను అండ్ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి లైన్ చూసారా ఎంత లైన్ ఉందో, ఇదంతా లూలు మాల్ కండి లైన్. చూస్తే వామ్మో అనిపించింది, చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. సో మేమైతే ఐకియాకి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే షాపింగ్ స్టార్ట్ చేస్తాం, ఇంకా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళామన్నమాట. సో ఒకరికొకరు తోడులా అన్నట్టు. అండ్ ఇదిగోండి ఏమంటారు, ఇది వెళ్ళగానే ఇది నాకు కనిపించింది, భలే ఉంది, షో పీస్లా ఉంది. ప్లస్ జ్యువెలరీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట, అలా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకుని. బాగుంది కదా, బాగా అనిపించింది నాకు. అండ్ మెయిన్గా నేను వెళ్ళింది ఈ స్టోరేజ్ కంటైనర్స్ కోసమే అండి. ఎందుకంటే లాస్ట్ మొన్న దివాళీకి మొత్తం ఇల్లంతా ఆర్గనైజ్ చేశాను కదా, అప్పుడు అనిపించింది కొన్ని ఉంటే బాగుండు అని. సో ఐకియాకి వెళ్తే ఒక ఐడియా వస్తుంది అని చెప్పి నేను కొన్ని ముందు అనుకున్నాను పర్టికులర్లీ కావాలి అని. అండ్ కొన్ని ఆర్గనైజేషన్కి సంబంధించినవి అక్కడ చూస్తే ఐడియా వస్తుందని చెప్పి వెళ్ళాను అనమాట. ఎక్కువ ఎక్స్ట్రా ఐటమ్స్ కానీ డెకార్ పీసెస్ కానీ ఏం తీసుకోకూడదని డిసైడ్ అయ్యి వెళ్ళాను. అండ్ వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి మంచి కొత్త స్టాక్ అంతా కూడా చూశాను అనమాట. అండ్ మీకు కూడా షేర్ చేద్దాం అనిపించి అలా కొత్త స్టాక్ అంతా అలా వీడియో తీశాను. సో ఫస్ట్ పైన అంతా తిరిగేస్తున్నాము. ఇక్కడ తిరిగితే ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఈ టేబుల్ అయితే నాకు భలే నచ్చింది. ఇక్కడ ఆర్గనైజ్ చేసిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. అంత వర్త్లా అనిపించట్లా. బటన్ అది అండ్ ఐకియాకి వెళ్ళినప్పుడల్లా డెఫినెట్లీ నేను చేసే పని ఏంటో తెలుసా, కిచెన్లు చూడడం. నాకు కిచెన్లు అంటే భలే నచ్చుతాయి ఐకియాలో. నేను మన ఇల్లు ఇక్కడ తీసుకునేటప్పుడు ఇక్కడ కూడా నేను ఇంటీరియర్స్ కోసం ఫస్ట్ ఐకియానే అనుకున్నాను. కాకపోతే అక్కడ అంత స్ట్రాంగ్గా ఉండదు కదా, అందుకని మళ్ళీ వద్దులే అంత కాస్ట్ పెట్టి అంత స్ట్రాంగ్గా కూడా ఏమి ఉండదులే అన్నట్టుగా నేనేమి ఇంకా పర్సనల్ ఇంటీరియర్స్ లాగా తీసుకున్నాను అనమాట. అండ్ ఈ సెటప్ కూడా కొత్తగా పెట్టారు ఇక్కడ క్రిస్మస్కి అలా అన్నట్టు కొత్తగా సెటప్ చేశారు. ఇది భలే ఉంది. అంటే ఏదైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అన్నీ ఎలా పెడతాం, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ దివాళీకి క్రిస్మస్కి అలా పెడతాం కదా, సో అలా పెట్టారనమాట.
అండ్ ఈ డస్ట్బిన్లు ఇవన్నీ నార్మల్గా కూడా చూస్తూ ఉంటాం కదా. అండ్ నేను ఇది తీసుకుందామని చూస్తున్నాను. అంటే అది ఏమంటారు దాన్ని, ఏమంటారు, వెజిటేబుల్స్ అవి వాష్ చేసుకుంటూ ఉంటాం కదా, నెట్లో ఉంటుంది కదా, అలాంటిది తీసుకుంటే అది ఎలా ఉంటుందంటే మనకి వాష్ బేసిన్కి ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా కొత్త ఐటమ్, సోప్ డిస్పెన్సర్ 649 రూపీస్. సో ఇలా కొన్ని కొత్త ఐటమ్స్ అన్నీ షూట్ చేశాను. అండ్ నేను ఏదైతే షాపింగ్ చేశానో అది నేను షాప్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు డెఫినెట్లీ చూపిస్తాను ఈ వీడియోలోనే. సో ఇక్కడ పైన అయితే షాపింగ్ చేస్తూ ఉన్నాం, కానీ ఇక్కడ ఎంత చేసినా ఇక్కడ ఏం కొనుక్కోవడానికి ఉండదు కదా, పైన జస్ట్ ఊరికే చూస్తాము. సో చాలా డేస్ అయింది కాబట్టి ఇంకా పైన అసలు ఏమేమి మార్చారు ఏంటి అని చూస్తూ ఉన్నాం అనమాట. ఇది కూడా చేంజ్ చేశారు. ఇది వరకు ఇది లైట్ పింక్ షేడ్లో ఉండేది, ఇప్పుడు బార్బీ ఎఫెక్ట్, బార్బీ ఫీలింగ్ బాగా కనిపిస్తుంది ఈ రూమ్లో. ఈ రూమ్కి వెళ్తే భలే అనిపించింది నాకు. నా చిన్నప్పటి నుంచి నాకు పింక్ రూమ్ అనేది ఒక డ్రీమ్ అనమాట. చిన్నప్పటి నుంచి ఉండేది, కాకపోతే చిన్నప్పుడు అలాగా పర్టికులర్లీ ఈ రూమ్ నీకు ఈ రూమ్ నాకు అలా ఏమి ఉండేది కాదు కాబట్టి ఎప్పుడు అలా పర్ఫెక్ట్గా అలా రూమ్ కావాలి అని ఏం అనుకోలేదు. బట్ నేను ఇప్పుడు కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో నాకు రూమ్ చేయించినప్పుడు పింక్ రూమే చేయించమని అడిగాను, అదే రూమ్ చేయించారు. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ రూమ్లో ఉండట్లేదు, ఎందుకంటే ఆ రూమ్ చిన్నదైపోయి ఆ రూమ్లో ఉండట్లేదు. బట్ నాకు ఎప్పటికైనా అలా పింక్ రూమ్లో చేయించుకోవాలి, నాకు చేయించుకోవాలి, పిల్లలకి కాదు నాకే చేయించుకోవాలి అని ఉంటుంది అనమాట. బట్ తెలీదు, కానీ ఇప్పుడు ఈ పిల్లలు అంతా అదృష్టవంతులండి, హ్యాపీగా అన్నీ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు. మనకి అలాంటప్పుడు చిన్నప్పుడు అయితే మనకి ఇలాంటివి ఏమీ లేవు. ఒక రూమ్ మనకంటూ సపరేట్గా ఉండడమే పెద్ద విషయం అనమాట మన చిన్నప్పుడైతే. సో పైన అంతా తిరిగేసిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళే ముందు ఇంకా ఫుల్ నీరసం వచ్చేసింది. ఐకియా అంటేనే ఫుల్ ఇంకా తిరగడమే కదా, సో తిరిగి నీరసం వచ్చింది. ఇంకేమైనా తినేసి కిందకి వెళ్ళి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేద్దాము. కిందే అసలైన షాపింగ్ ఉంటుంది, అందుకని ఇంకా తినడానికి వచ్చామన్నమాట. కొన్ని ఆర్డర్ చేసి ఇక్కడ క్యూలో నుంచి ఉన్నాం బిల్ పే చేయడానికి. సో ఇవి ఆర్డర్ ఇచ్చామన్నమాట, పొటాటో వెజ్జెస్, చికెన్ నగ్గెట్స్, ఇంకా చాక్లెట్ కేక్ ఒకటి. సో ఇక్కడ చీజ్ కేక్ కూడా ఉంటుంది, చాలామంది చీజ్ కేక్ ఇక్కడ ఇష్టంగా తింటారు కదా. లాస్ట్ టైం నేను అలాగే అందరు ఇష్టంగా తింటున్నారు, అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి చీజ్ కేక్ ఆర్డర్ ఇచ్చాను. నాకు అస్సలు నచ్చలేదు, చీజ్ నాకు నచ్చదు కాబట్టి పర్సనలీ నాకు నచ్చలేదు అంతే. కొంతమంది చీజ్ ఇష్టంగా తినే వాళ్ళకి నచ్చుతుంది, సో అందుకని ఈసారి చాక్లెట్ కేక్ తీసుకున్నాం అనమాట. మళ్ళీ రిస్క్ ఎందుకులే అని చెప్పి. బట్ పొటాటో వెజ్జెస్ చాలా బాగుంటాయి ఇక్కడ, మస్ట్ ట్రై అనమాట. సో అసలైన షాపింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాము, ఇంకా కిందకు వచ్చేసాము. ఇక్కడే మెయిన్ చిన్న ఐటమ్స్ కానీ ఆర్గనైజర్స్ కానీ ఏది పర్చేస్ చేయాలన్నా కిందే ఉంటాయి కదా. సో ఇక్కడ కొత్త ఐటమ్స్ అయితే ఇవి కూడా వచ్చాయి, నాకు క్యూట్గా అనిపించాయి. కానీ క్యూట్గా అనిపించినవన్నీ మన ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని నాకు నేనే మళ్ళీ సర్ది చెప్పుకుని అవి తీసుకోలేదన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ బాత్రూమ్ చూస్తున్నాను, కొత్తగా వచ్చింది. లాస్ట్ టైం నేను వైట్ బాత్రూమ్ ఒకటి తీసుకున్నాను ఇక్కడే, సో ఇది ఇంకొకటి కొత్తగా వచ్చింది, కొంచెం పల్చగా ఉంది, బాగుంది అనిపించింది నాకు. అందుకని ఇది ట్రై చేస్తున్నాను, అసలు ఎలా ఉంది, కంఫర్టబుల్గా ఉందా లేదా అని చెప్పి. సో బాత్రూమ్ అయితే నాకు పర్సనలీ చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ ట్రావెల్కి పట్టుకెళ్ళాలన్నా ఏదైనా బాగుంటుంది అనుకున్నాను. బట్ తీసుకున్నానా లేదా అనేది మీరు కంప్లీట్ వీడియోలో చూడండి. అండ్ ఇక్కడ చాలా షాపింగ్ అయితే ఫుల్ తిరిగామన్నమాట. మెయిన్ అది తీసుకోవాలా వద్దా ఒక క్లారిటీ తెచ్చుకునే తీసుకుందాము అనేసి డిసైడ్ అయ్యాను నేనైతే. అండ్ ఇక్కడ మిర్రర్స్ సెక్షన్లో కూడా మంచి కలెక్షన్ వచ్చింది. మన ఇంట్లో అన్ని మిర్రర్స్ ఆల్మోస్ట్ ఐకియాలోనే తీసుకున్నాను. ఇదిగోండి అక్కడ గోల్డ్ ప్లేటెడ్ది ఇలాంటివి భలే ఉన్నాయి, నాకు చాలా నచ్చాయి అనమాట. మిర్రర్ కలెక్షన్ బాగా నచ్చింది నాకు, కొత్త కలెక్షన్ వచ్చింది, బాగా అనిపించింది. అండ్ నేను మస్ట్ అండ్ షుడ్ వీడియో తీస్తాను ఇక్కడికి వస్తే ఐకియాలో ఈ సెక్షన్ని. ఎందుకు అని అంటే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, భలే అనిపిస్తుంది. సో ఈ మొక్కలు మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటే అస్సలు ఉండవండి. నేను 2 times ట్రై చేశాను, బట్ అనవసరంగా మళ్ళీ వాటిని ఎందుకు చంపేయడం అని చెప్పి తీసుకురావడం మానేశాను. బట్ నాకు భలే నచ్చుతాయి ఐకియాలో మొక్కలు అవన్నీ. అండ్ ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. క్యాబ్ బుక్ కావడం ఇంకొక పెద్ద ప్రాబ్లం అనమాట ఐకియా నుంచి. సో అలా ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది. హలో అండి, సో ఐకియా మోస్ట్లీ ఎక్స్ప్లోర్ చేసా, మీరు చూసారు కదా. సో కొత్త ఐటమ్స్ ఎక్కువ చూపించడానికి ట్రై చేసా, ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ అందరికీ తెలుసు కాబట్టి. కొత్త ఏవైతే వచ్చాయో అవి మీతో ఎక్కువ చూపిద్దాము, ప్రైజెస్తో సహా చూపిద్దామని చాలా ట్రై చేశాను. అండ్ ఈ రోజు పర్టికులర్లీ చాలా రష్ ఉందన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రష్ ఉంటుంది ఐకియా అని చెప్పి. దానివల్ల నేను కొంచెం
ఎక్కువ వీడియో కూడా ఏమి పెద్దగా షూట్ చేయలేదు, కానీ కొత్త ఐటమ్స్ అన్ని షూట్ చేయడానికి ట్రై చేశాను అనమాట. సో నేను ఏవైతే తీసుకున్నానో అవి కూడా మీతో షేర్ చేసేస్తాను. సో నేను ఎక్కువ తీసుకోలేదు, కానీ తీసుకున్న కొన్ని కొత్త ఐటమ్స్ లాంటివి కూడా, పాత ఐటమ్స్ లాంటివి కూడా చూపిస్తా. సో నేను మెయిన్గా ఏంటంటే కొన్ని వస్తువుల కోసం పర్టికులర్లీ వెళ్ళాను కాబట్టి ఆ వస్తువులు తీసుకుని వచ్చాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇది మ్యాండిటరీ, ఎన్నిసార్లు వెళ్ళినా తీసుకుంటూనే ఉంటాను ఇవి మాత్రం. ఈసారి ఒకటే తీసుకున్నా, ఒక ప్యాకెట్, ఎప్పుడు అయితే 2-3 తీసుకుంటూ ఉంటా. ఇవి ఏంటంటే ఎక్కువ హౌస్ హెల్పర్కి వాళ్ళకి ఇవ్వటానికి. నా దగ్గర అన్ని గ్లాస్వే ఉంటాయి కదా ఎక్కువ ఆల్మోస్ట్. సో ఎవరికైనా ఇచ్చేటప్పుడు గ్లాస్లో ఇవ్వడం కొంచెం కష్టం, గ్లాస్ బౌల్స్లో. సో అందుకని ప్లాస్టిక్ వాటిలో పెట్టేసి ఇస్తారనమాట. సో ఇవైతే ఎన్ని మిస్ అయిపోతూ ఉంటాయంటే అసలు కొన్నవన్నీ ఎలా మిస్ అయిపోయినాయో కూడా తెలియదు, అన్నీ మిస్ అయిపోయాయి. అండ్ ఇదొకటి తీసుకున్నా, కొంచెం ప్రైజెస్ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేవండి. ఇదైతే 99 రూపీస్, అది అందరికీ తెలుసు. సో ఇదైతే 150 రూపీస్ పడినట్టుంది, 149 రూపీస్ పడింది. సో గుర్తున్నంత వరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇవి సెట్ ఆఫ్ 3 కంటైనర్స్ అనమాట. షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసుకోవడానికి, అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఇది తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ ఏదైనా బిస్కెట్స్ లాంటివి ఓపెన్ చేసేసి ఉంటే పెట్టుకోవడానికి ఒక పర్టికులర్ ప్లేస్ అంటే ఏం లేదు, ఇలా పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓపెన్ చేసిన లేస్ ప్యాకెట్లు లేకపోతే ఏదైనా కొంచెం ఆల్రెడీ ఓపెన్ చేసిన ఉంటే పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు తీసుకున్నా. ఇది 300 పడింది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది సోప్ డిస్పెన్సర్ తీసుకున్నా, చాలా చాలా క్యూట్ ఉండింది ఇది. ఇది 700 ఎంతో పడినట్టుంది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ ఇలా వస్తుంది అనమాట. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను, కప్ కేక్స్ మౌల్డ్స్ అనమాట. నా దగ్గర ఉంది సిలికాన్ది, బట్ 6 కప్ కేక్సే వస్తాయి అనమాట ఒకసారి. అవి ఏంటంటే ఒక్కసారి జస్ట్ ఒక కప్పు పిండి చేసిన కప్ కేక్స్ కదా, జస్ట్ ఒక స్పూన్ పిండి పడుతుంది అంతే, వీటిల్లో ఉబ్బుతాయి కదా. సో హాఫే వేస్తాము. సో అలాగా 6 పెట్టేసరికి బోల్డ్ సార్లు పెట్టాల్సి వస్తుంది. ఒక 6-7 టైమ్స్ పెడితే కానీ ఒక్క చిన్న కప్పుకి ఒక 6-7 టైమ్స్ పెట్టాల్సి వస్తుంది. ఇది అయితే ఒక 3 టైమ్స్లో అయిపోతుంది, ఎందుకంటే దీంట్లో 12 ఉన్నాయి కాబట్టి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చూశాను కానీ అప్పుడు దొరకలేదు, అంటే స్టాక్ లేదన్నారు. సార్ దొరికిందనమాట. ఇది 999 పడింది. అండ్ ఇవి తీసుకున్నాను. ఇవి ఏంటంటే షూ అనమాట. షూ ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా లేదంటే ఇక్కడ ఇంట్లో స్టోర్ చేస్తున్నప్పుడు, అక్కడ షూ ర్యాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు కూడా వీటిలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. జిప్స్ కూడా వస్తాయి అనమాట. ఇది ఒకటి తీసుకున్నా, బెడ్షీట్. నేను ఐకే వెళ్ళినప్పుడు డెఫినెట్గా బెడ్షీట్ తీసుకుంటాను. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నా, బాత్రూమ్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వైట్ బాత్రూమ్ తీసుకున్నాను, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఐకేకి. ఇది చూడగానే అదేంటంటే చాలా లావుగా ఉంటుంది అనమాట. సో ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే మెయిన్గా సూట్ కేసుల్లో ఫుల్ అయిపోతుంది సగం, దాంతోనే. చాలా పల్చగా ఉంది, సాఫ్ట్గా ఉందన్నమాట. ఇది 1700 పడింది. సో చాలా చాలా బాగుంది అనిపించింది, వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి మెయిన్గా అన్నట్టు తీసుకున్నాను. ఇక్కడ ఇంక ఇది యూజ్ చేయను, ఎందుకంటే నా దగ్గర 2-3 బాత్రూమ్స్ ఉన్నాయి, కాకపోతే అవి బండగా ఉంటాయి, బాగుంటాయి కానీ లావుగా ఉంటాయి. సో ఎక్కడికైనా క్యారీ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనమాట మెయిన్. సో సగం ప్లేస్ అవే తీసేసుకుంటాయి. సో అందుకని ఇది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళేలాగా ఉంచుకుందాం అన్నట్టుగా తెచ్చుకున్నాను. ఒకటి తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఇది మొన్న డ్రెస్సింగ్ టేబుల్ సర్దాను కదా, మీకు గుర్తుందా? ఈ రీసెంట్గానే సర్దానప్పుడు ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇలా షీట్ మాస్క్లు పెట్టేసుకుని ఇక్కడ ఏదైనా స్కిన్ కేర్ పెట్టుకోవడానికి అది బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. ఇది తీసుకున్నా అండి, మర్చిపోయా. ఇది ఒకటి తీసుకున్నా. ఇది లాస్ట్లో వచ్చేస్తున్నప్పుడు కనిపించింది. అదే ఏమంటారు, బట్టలు వేసుకుంటాం కదా, చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. వచ్చేస్తున్నప్పుడు లైన్లో నుంచున్న ముందు కనిపించింది, భలే ఉంది అనుకున్నా. యాక్చువల్లీ దీనికోసం కూడా వెళ్ళాను, ఇది కూడా తీసుకుందామని వెళ్ళా. బట్ నాకు అక్కడ చూసినప్పుడు కనిపించలేదు. అంటే ఏమంటారు, చక్కవి లేకపోతే వూల్తో వస్తాయి కదా, అలాంటివి ఉన్నాయి. నాకు ఇలా బ్యాగ్ లాగా ఉంటే బెడ్రూమ్లో పెట్టుకోవడానికి మెయిన్ కావాలి. బిన్ లాంటిది పెడుతుంటే ఏమవుతుందంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది. ఇదైతే ఎక్కడికంటే అక్కడ మూవ్ చేసేసేయచ్చు ఈజీగా. అండ్ వాషింగ్ మిషన్ ఏమో మళ్ళీ ఈ రూమ్లో, ఈ వేరే బెడ్రూమ్లో ఉంటుంది. సో అక్కడ వరకు తెచ్చుకోవాలన్నా కూడా బట్టల్లా కాకుండా ఇది బ్యాగ్లా ఉంటుంది కాబట్టి ఈజీగా తెచ్చేసుకోవచ్చు అన్నట్టుగా ఇలాంటివి తెచ్చుకుందాం అనుకున్నాను. అమెజాన్లో చూసాను యాక్చువల్లీ నేను, బట్ నాకు చూసిన తర్వాత ఇది బాగా సూట్ అవుతుంది, వైట్ కదా, ఇంట్లో బాగా సూట్ అవుతుంది అనిపించింది. అండ్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. సో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా యూజ్ చేశారంట, బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, ఇప్పటికి 2 years ఆయన తీసుకుని చెప్పారు. సో అందుకని నేను స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని తీసేసుకున్నా. ఇది 800 పడినట్టుంది, 800-750 అలా పడింది. సో ఇది అదండి, ఎక్స్ప్లోర్ అయితే చేశాను. నేను అనుకుంటున్నా కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సీజన్లోనే కొంచెం తిరిగి ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ సీజన్ కరెక్ట్, కొంచెం వింటర్ కాబట్టి. సో ఎక్కడికెక్కడికో వెళ్ళడానికి కుదరట్లేదు కాబట్టి అట్లీస్ట్ హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్లేసెస్ నేను ఎక్స్ప్లోర్ చేసి మీతో షేర్ చేద్దామని అన్నట్టు అనుకుంటున్నాను. సో పర్టికులర్లీ ఏమైనా ప్లేసెస్ చూడాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి, ఓకేనా? మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.